అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినో భావయామి పవమాననందనం. చెప్పండి అందరూ కూడా. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శతయోజన విస్తీర్ణమైన సముద్రం అవలీలగా దాటి హనుమంతుడు త్రికూట పర్వతం మీదకి దిగాడు. నిజానికి ఇంత ప్రయాణం చేశాక ఎంత గొప్పవాడికైనా ఎంతో కొంత అలసట ఉంటుంది. నదీ తీరానికి వెళ్ళి స్నానం చేయడానికి ఆటోలో వెళ్ళి రేవులోంచి వెళ్ళి ఒడ్డు మీదకి వచ్చేలోపే ఆపసోపాలు పడుతున్నారు పాపం కలియుగంలో మానవులు. ఈ సామాన్య మానవుల యొక్క లక్షణం ఏమిటంటే కొంచెం శ్రమ పడితే అలసిపోతున్నాం. కాబట్టి మనలాంటి వాళ్ళకి అసలు సముద్రం మీద ఎగరడమే ఓ పెద్ద కష్టం. పైనున్న 3వ అంతస్తులోకి ఎక్కడమే అదో భయంకర ప్రయత్నం. అటువంటిది హనుమంతుడు 100 యోజనముల విస్తీర్ణము కలిగిన సముద్రం అవలీలగా దాటడమే కాకుండా కొండ మీదకి దిగి అనుకున్నట్టయినా అప్పుడే వచ్చేసానా అనుకున్నట్ట. పై ప్రయాణం అయిపోయిందా అనుకున్నాడు ఆయన. అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మధిగచ్చతి. నిశ్వసన్ అంటే నిట్టూర్పు విడుచుట. ఆయన కాస్త ఆయాసపడతారు చూసారా, గాలి విడిచిపెడతారే, దానిని నిశ్వాసం అంటాం. ఆయన నిశ్వసన్ కాదు, అనిశ్వసన్ అంటే మాట వరసకి కొంచెం కూడా ఊపిరి పీల్చుకోలేదు, ఆయాసపడలేదు, తొట్రుపడలేదు, ముఖంలో గ్లాని కూడా కనపడలేదు. ఇంత ప్రయాణం చేశాక కనీసం ముఖంలో అలసటైనా కనపడాలి కదా, అలసట కూడా కనపడలేదు. ఫ్రెష్గా అప్పుడే స్నానం చేసి ముఖానికి ఇంత ఎత్తున మందాన మేకప్ చేసుకొని కూర్చుంటారు యాంకర్లే, అలా ఉన్నట్టు ఆయన అంత ఫ్రెష్గా స్నానం చేసి అలంకారం చేసుకున్నవాడి ముఖం ఎలా ఉంటుందో కళకళలాడుతూ స్వామివారు కూడా ఎంత ప్రయాణము చేసి కొండ మీదకి దిగినా మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఏమాత్రం ముఖంలో అలసట కనపడలేదు, నిట్టూర్పు విడవలేదు, అలసట పొందలేదు. పైగా అనుకున్నట్ట కిం పునఃసాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనం. 100 యోజనాలు వచ్చానా, ఇంకొక 100 యోజనములు ఉంటే బాగుండు, ఇంకా ఎగరాలి 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 అనిపిస్తోంది అనుకున్నట్టు ఆయన.
అంటే ఏమిటనమాట, మొదటిసారి ప్రయాణం ఆకాశంలో ఎక్కువ దూరం వచ్చినప్పుడు శక్తి కలిగిన వాడికి ఇంకా ప్రయాణం చేస్తే బాగుండనిపిస్తుంది. సైకిల్ నేర్చుకున్న కొత్తల్లో మేము గణపురం నుంచి తాడేపల్లిగూడెం దాకా తొక్కేవాళ్ళం. ఇప్పుడు తొక్కితే తెలుస్తుంది. కొత్త బెచ్చగాడు పొద్దునగడంలో సామెత ఉంది. అందువల్ల ఇప్పుడు సీతాన్వేషణ చెయ్యాలి, ఈ పని సాధించాలనే ఉత్సాహంతో ఆకాశంలో ఎగిరిన హనుమంతుడికి అప్పుడే ప్రయాణం అయిపోయిందా, ఇంకొక 100 యోజనములుంటే బాగుండనే ఆనందం కలిగిందిట. ఆయన ఎగిరే వాళ్ళల్లో చాలా గొప్పవాడు. ప్లవతామపిచ ఉత్తమ. ప్లవతాం అంటే ఎగురువారి యందు ఉత్తమ, నెంబర్ 1 ఆయన. ఇంకంత బాగా ఎగిరేవాడు మరొకడు లేడు వానరులలో. అందుకే ఆయనకి 100 యోజనాలు చాలా స్వల్పంగా అనిపించింది అన్నమాట. అది ప్రయాణమే అనిపించలేదు. ఇప్పుడు ఆయన కొండ మీద నిలబడ్డాడు. పెద్ద శరీరంతో ఉన్నవాడు ఆయన. ఇంత శరీరంతో ఒక్కసారి లంకానగరం అంతా పర్యవేక్షించాడు, శ్రద్ధగా చూశాడు. ఈ లంకానగరం ఒక రకంగా ఉండదుగా, మరి చాలా పెద్ద నగరం అది. కొన్ని ఇళ్ళు కొండల మీద ఉన్నాయి, కొన్ని ఇళ్ళు కొండల మధ్యలో ఉన్నాయి, కొన్ని పెద్ద పెద్ద భవనాలు, కొన్ని చిన్న చిన్న భవనాలు, రాజవీధులు, సామాన్య వీధులు, రకరకాల జంతుశాలలు, అందులో కొన్ని మందిరములు, కొన్ని మందురములు. మందురము అంటే అశ్వములను కట్టే శాల, గుర్రాలను కట్టే శాలలు ఉంటాయి కదా, వాటిని సంస్కృతంలో మందురము అంటారు. చాలా కాలం క్రితం పాండవోద్యోగ విజయాల నాటకాలు వేశాడు ఒక ఆయన. అందులో అదిగో ద్వారక అని ఒక పద్యం ఉంటుంది. అందులో అదిగో ద్వారక ఆలమందలవిగో అందందగోరాడు నల్లదియే కోట అదే అగర్త అవిరథ్యల్ వారలే యాదవుల్ యదుసింహుండు వసించు మేడ ఎదిగో అందంద ఏదో ఆలాన బద్ధ దంతావుళ్ళు దాంతోపాటు చివరి వరమందురాంతర తురంగోచ్చండమై పర్వడం. అక్కడ నిజానికి పద్యం. ఈ పద్యం చదివాను, వర మందిరాంతరం చదివాడు. చదివిన తర్వాత ఎదురుగుండా నేనున్నాను. నాటకం అయిపోయాక నా దగ్గరికి వచ్చి గురువుగారు ఇవాళ పద్యం బాగా చదివానంటే మందిరం చక్కగా మందురంగా మారిస్తే బాగుంటుందండి అన్నారు. అది వరమందిరాంతర తురంగోచ్చండమై కాదు నాయన, మందిరంలో గుర్రాలు కట్టుకోరు, మందురము అంటే గుర్రములు కట్టుకునే శాల. అందులో తిరుపతి వెంకటకవుల్లో చెళ్ళపళ్ళవారు రాసింది అది. ఆయన చాలా చదువుకున్నవాడు. అనగానే అప్పటిదాకా మందురం అనే శబ్దం ఉందని తెలియదు అనుకున్నాడు పాప ఆయన. కాబట్టి కొన్ని కొన్ని శబ్దాలు తమాషాగా ఉంటాయి అన్నమాట. ఒక అక్షరంతో ఒక ఒత్తుతోటే మారిపోతాయి. ఇంత ఇక్కడ మందురములు కూడా, గుర్రాల శాలలు, అశ్వశాలలు కూడా ఉన్నాయి, గజశాలలు ఉన్నాయి. ఇవన్నీ చూశాడు ఆయన. ఆ లంకానగరం గొప్ప గొప్ప ఉద్యానములతో ఉన్నది. సరళాన్ కర్ణికారాంశ్చ పనశాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి. ఇక్కడి నుంచి వాల్మీకి మహర్షి విజృంభించి రాశాడు లంకానగర వర్ణనం. అక్కడ సరళ వృక్షాలు ఉన్నాయి, పనస వృక్షాలు ఉన్నాయి, కర్ణికారాంశ్చ కొండగోగులు ఉన్నాయి. కొండగోగు పువ్వులు చాలా అందంగా ఉంటాయి. అవన్నీ సుపుష్పితాన్ బాగా పుష్పించి ఉన్నాయి. పెద్ద పెద్ద ఫలాలు వేళ్లాడుతున్నాయి. అచ్చం వాల్మీకి వర్ణించినట్టే ఉందండి లంకానగరం. చాలాసార్లు వెళ్ళాం, మళ్ళీ మొన్న కూడా వెళ్ళాం కదా జనవరిలో. కనపడింది పనస చెట్లు మాత్రం కనపడ్డాయి, ఇంక మిగతా అని కనపడలేదు. కానీ అంతంత పళ్ళు చెట్లకు వేళ్లాడుతూ ఉంటే అసలు పనస పళ్ళు ఇంతంత ఉంటాయి అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్క పనసకాయ చెప్పాలంటే ఈ మొత్తం ఈ నలుగురు కూర్చుంటే ఎంత ఉంటారో అంతంత పనసపళ్ళు చూసాం. అంతంత పెద్ద పెద్ద చెట్లు పనసకాయలు వేళ్లాడుతూ ఉంటాయి. ఇదిగో వాల్మీకి పనసాంశ్చ అంటాడు. ఈ ఫలాలు వేళ్లాడుతున్నాయి. అవన్నీ కొండ శిఖరం నుంచి కొన్ని, కొండల మధ్యలో కొన్ని, నదుల లోయల దగ్గర కొన్ని, ఇలా రకరకాల చెట్లు ఉన్నాయి. రకరకాల సువాసనలతో ఉన్నాయి పుష్పాలు. ఆ పుష్పాల మీద చేరి ఝంకారం చేస్తున్న తుమ్మెదల యొక్క ఝంకారం వినగానే ఈయనకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. సరిగ్గా చీకటి పడబోతుంది అప్పుడే. అందువల్ల లంకానగరంలో దీపాలు వెలిగించడం మొదలెట్టారు. అవి రత్నాల దీపాలు, ఆవునేతి దీపాలు, రకరకాల దీపాలు. ఈ దీపాలు చూడగానే ఆ దీపాల కాంతిలో లంకానగరం ఇంకా స్పష్టంగా కనపడింది హనుమంతునికి. ఆహా, ఏమి లంకానగరం, ఏమి వైభవం ఇది! ఒకప్పుడు విశ్వకర్మ నిర్మించాడు దీనిని. బ్రహ్మదేవుని యొక్క సంకల్పంతో విశ్వకర్మ అందంగా నిర్మించినది ఈ లంకానగరం అంతా.
చూడండి అక్కడ ఉంటుంది, నిర్మిత విశ్వకర్మణ అంటాడు రామాయణంలో. అంతటి విశ్వకర్మ చేత నిర్మింపబడినది ఈ లంక. రావణుడు కుబేరుణ్ణి తన్ని ఈ లంక లాక్కున్నాడు. ఇక అక్కడి నుంచి ఎక్కడెక్కడి సంపదలు అక్కడికి చేర్చాడు. స్వర్గలోకంలో ఉన్న రత్నాలు, పాతాళలోకంలో ఉన్న రత్నాలు, కుబేరుడి దగ్గర ఉన్న సంపద, ఇలా ఏ లోకంలో ఏ సంపద ఉంటే ఆ సంపదతో దోచుకొచ్చి లంకానగర్లో పెట్టాడు. అందుకే రావణాసురుడికి బ్రిటిష్ వాళ్ళకి తేడా లేదు. అన్ని చోట్ల కొల్లగొట్టి లండన్కి పట్టుకుపోయారు వాళ్ళు, వీడు లంకానగరానికి పట్టుకెళ్ళాడు. అవన్నీ కొండ మీద నుంచే కొంచెం స్పష్టంగానో అస్పష్టంగానో కనబడుతున్నాయి. ఈయనకి హనుమంతుడికి అనుమానం వచ్చింది, అసలు ఈ లంకానగరం దీపపు కాంతిలోనే ఇంత అద్భుతంగా కనబడుతోంది. ఈ కోటలు, కోటగోడలు, అగడతలు, సైనికులు, వీళ్లతో లంకానగరం చాలా విచిత్రంగా ఉంది. సముద్రము దాటి లంక వరకు అసలు రాగలరా ఎవరైనా? ఒకవేళ వస్తే మాత్రం ఈ లంకలోకి ఎలా ప్రవేశిస్తారు? రావణుణ్ణి ఎలా జయించగలుగుతారు? మొత్తం వానరులలో నేను, సుగ్రీవుడు, నీలుడు, నలుడు, అంగదుడు, జాంబవంతుడు, ఇలా వేళ్ల మీద లెక్క పెట్టే కొద్దిమంది మాత్రమే ఆకాశంలో ఎగిరి లంకకి రాగలం. మిగతా వాళ్ళు వానరులు రాలేరు. వాళ్ళు ఇక్కడెక్కడ బిల్డింగ్ పెంచి ఎగురుతారు. మీరు ఆరేసుకున్న చీరలు పట్టుకెళ్ళగలరు మహా అయితే. కాబట్టి కొద్దిమందే రాగలం, మిగతా వాళ్ళని రాలేం. అటువంటిది కొద్దిమందివి లంకానగరానికి వచ్చి ఏం చేస్తాం? రాముడు రాగలడా? వచ్చిన లంకని జయించగలడా అని ఒక్క క్షణకాలం ఎంత హనుమంతుడు శంకించాడు. అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకున్నాడు. ఏమిటి నాకు ఈ శంక వచ్చింది? రాముడి బాణములు ఎటువంటివి? అసలు ఆయన లంకకి రావక్కర్లా, సముద్రం అవతల ఒడ్డు నుండి బాణాలు కొడితే కూడా లంక అంతా ధ్వంసం అయిపోతుంది. రామచంద్రుడు, లక్ష్మణుడు మహానుభావులు, వాళ్ళ అస్త్రములకు తిరుగులేదు. వాళ్ళు ఎక్కడ నుంచైనా లంకానగరాన్ని ఛేదించగలరని మళ్ళీ రామలక్ష్మణుల బలం గుర్తుకు తెచ్చుకుని ధైర్యం తెచ్చుకున్నాడు. అంటే కార్యసూర్యులు ఎప్పుడు ఇలా ఆలోచిస్తారండోయ్, ఒక పని చేసే ముందు మనం చేయగలమా లేదా, మన వల్ల అవుతుందా లేదా, ఇది బాగా బేరీ చేసుకోవాలి. తొందరపడి ఒక భారాన్ని ఎత్తి మీద వేసుకొని చెయ్యలేక విసిగిపోయి అసహనానికి గురైతే ప్రమాదం కదా. అందుకే కార్యక్రమాన్ని నిర్వహించేవాళ్ళు హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలి. హనుమంతుడు ఏ పని చేసినా చెయ్యగలమా లేదా బాగా ఆలోచిస్తాడు, ఆలోచించే రంగంలోకి దిగుతాడు. అందుకే హనుమంతుడిని ఉత్తముడు అన్నారు. ఉత్తములు పని చేసే ముందు ఈ పని మనం చెయ్యగలమా లేదా అని బాగా ఆలోచించి పనిలో దిగుతారు. దిగాక పని పూర్తయ్యేదాకా వెనక్కి రారు. పనైనా పూర్తవ్వాలి, వీడి పనైనా అయిపోవాలి. ఇక మధ్యములను ఉంటారు, అన్నిటికీ నేనంటే నేను దిగుతారు రంగంలోకి. సగం పని అయ్యాక అమ్మో నా వల్ల కాదని చేతులెత్తి పారిపోతారు. ఇది ప్రమాదం. ఇంకా అధములు ఉంటారు, మూడో రకం మనుషులు. వీళ్ళు అసలు ఏ పని చేయరు. ఎప్పుడు ఇంట్లో కూర్చుని మన వల్ల ఎక్కడవుతుందండి, మనం ఏం చేస్తామండి అంటారు. పైగా నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. ఇద్దరం కలిసి ఎంఏ చదువుతున్న రోజుల్లో, ఏమండి పద్మాకర్ గారు మనం ఎక్కడ పాస్ అవుతామండి అన్నాడు. ఓరే నీ దుంపదగా మళ్ళీ నన్నెందుకు కలుపుతావు అందులో, మనం ఎక్కడ పాస్ అవుతామని, నువ్వు పాస్ అవ్వకపోతావు, నేను ఎంఏ పాస్ అవుతాను, నేను లెక్చరర్ అవుతాను, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను, మళ్ళీ నన్నెందుకు కలుపుతావు అనేవాడు. నేను వాడు అన్నిటికీ మనం ఎక్కడ పాస్ అవుతామండి అనేవాడు. వాడు బతుకలాగే అయింది, నేను ఇలాగే అయ్యాను. కాబట్టి కొంతమంది ఏంటంటే అసలు ఏ పని చేయలేరు, ఏమీ చేయలేమంటారు. వాళ్ళు అన్నిటికీ భయమే. యాత్రకు రమ్మంటే మనం ఎక్కడ నడుస్తామండి. అన్నిటికీ ధైర్యంతో ఉండాలి. అధమజాతికి చెందకూడదు మనం. మానవుడికి అనేక శక్తులు ఉన్నాయి, ఆ శక్తులను ఉపయోగించుకోవాలి. మానవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. కానీ ఈ భయం, ఈ అజ్ఞానం వీడిని పట్టి పీడిస్తుంది. ఈ అజ్ఞానం నుంచి బయటికి రావాలి. మీరు చూడండి, నేను చెప్పిన మాట విని ధైర్యంగా చేయగలిగితే మీ జీవితంలో ఎప్పుడు అపజయమే రాదన్నమాట. అలాగని పిచ్చి పని చేయమని కాదు, అక్కడ మొండితనంతో చెయ్యమని కాదు. పనికి ముందు సాహసం కావాలి, బేరీజు వేసుకోవాలి, అప్పుడు ఆ కార్యక్రమంలోకి దిగాలి. అధములు కొంచెం తక్కువ మంది ఉంటారు, కానీ మధ్యములు ఎక్కువ మంది ఉంటారు. పని మొదలుపెట్టి మధ్యలో విడిచిపెడతారు. ఉత్తములు మాత్రం ఆరంభించరు, ఆరంభిస్తే పని పూర్తయ్యేదాకా విశ్రమించరు. అటువంటి హనుమంతుడు ధైర్యం తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఈ శరీరముతో లంకానగరంలో ప్రవేశిస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకని ఇంత పెద్ద శరీరంతో లంకకెడితే నన్నంతా గుర్తుపడతారు, బిల్డింగులు పడిపోవచ్చు కొన్ని. నన్ను చూడగానే సీతను ఎక్కడో ఇంకో చోకట దాచివేయవచ్చు. కాబట్టి పని మీద వెళ్ళేవాడు
తన శరీరము ఇతరులకు కనబడకుండా కుంచెంప చేసుకోవాలి అనుకుని వెంటనే ఆయన ఏం చేశాడు, సూర్య అస్తమయమవుతున్న సమయంలో పురుషదంశక మాత్రస్సన్ బభూవ అద్భుత దర్శన. ఒక పిల్లి ఎంత ఉంటుందో అంత రూపం ధరించాట. సాధారణంగా పిల్లి ఈ మాత్రం ఉంటుంది, ఆ మాత్రం రూపం ధరించాడు ఆయన. పిల్లి ఆకారం ఎంత ప్రమాణమో, ఎంత సైజో అంత సైజుకి తన శరీరాన్ని తగ్గించుకున్నాడు. ఇప్పటికి కూడా త్రికూట పర్వతం మీద హనుమంతుడు పెద్ద రూపంతో దిగిన ఆంజనేయుడి విగ్రహం మళ్ళీ చిన్న రూపం ధరించాడు. ఆ చిన్న విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠించారు, మనలాంటి వాళ్ళకి వెళ్ళగానే తెలుస్తుందని. ఇక్కడే వాల్మీకి గొప్పతనం, హనుమంతుడి గొప్పతనం కూడా కనపడతాయి. ఓ చిన్న రూపం ధరించాడు, లేదా ఏదో చెయ్యంత అయ్యాడు, లేదా ఏదో ఒక ఏనుగు తొండవంత అయ్యాడు, ఇలా వర్ణించలేదు వాల్మీకి హనుమంతుడిని. ఏమన్నాడు, పృషదంశక మాత్రస్సన్, పిల్లి అంత చిన్న సైజు శరీరమును ధరించను, పిల్లి ఎంత ఉంటుందో అంత శరీరమును ధరించను అన్నారు. కారణం ఏమిటో తెలుసా, పిల్లి రాత్రిపూట చీకట్లో బాగా చూడగలదు. అంటే హనుమంతుడు కూడా చీకట్లో చూడడానికి వీలుగా పిల్లి వంటి ఆకారం అనే ఒక సూచన చేశారు, చీకట్లో బాగా చూడాలి. తర్వాత పిల్లితోటి పోల్చడానికి ఇంకో కారణం ఉంది. పిల్లి నిశ్శబ్దంగా వెడుతుంది, ఎలక పిల్లి యొక్క సౌండ్ పసికట్టకుండా ఉండేలాగా వెళ్ళి మెత్తగా వెళ్ళి హఠాత్తుగా పట్టుకుంటుంది. అసలు మీరు చూడండి, ఇంట్లో పిల్లి పరిగెడితే శబ్దం అవుతుంది, దానికి ఈ పంజాల కింద మెత్తని దిండు ఉంటుందన్నమాట. మెత్తగా వెళ్ళటం వల్లే పిల్లి ఇంట్లోకి వస్తే తెలియదు. ఎవరన్నా ఇంట్లో దూరితే పిల్లిలో దూరాడురా అంటారు. అంత జాగ్రత్తగా పొంచి 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 పెడతాట. ఆఖరికి కృష్ణుడు కూడా సరదాగా అల్లన మెల్లన నల్ల పిల్లి వలేని పోల్చాడు. పిల్లికి ఆ టెక్నిక్ ఉంది. అంటే ఈయన కూడా రెండవ కంటి వాడికి తెలియకుండా, తన జాడ ఇతరులకు తెలియకుండా, ఇంట్లో ప్రవేశించిన భవనాల్లో ప్రవేశించి తిరుగుతున్న ఈయన అక్కడికి వచ్చిన విషయం ఎవరికీ తెలియకుండా ఉండే విధంగా మెత్తగా ప్రయాణం చేస్తున్నాడని అర్థం. అలా చేయడం కోసం పిల్లితో పోల్చారన్నమాట. ఇలా ఆయన చిన్న రూపం ధరించి ఇక నేను ఎవరికీ కనపడటం లేదు, లంకలో దూకుదాం అనుకుని ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చాడు, సింహద్వారం దగ్గరకు వచ్చాడు. కోటగోడకి 4 వైపులో తలుపులు ఉంటాయి. అందులో ప్రధాన ద్వారం సింహద్వారం దగ్గర నుంచి ఎవరన్నా లోపల కడతారు. తీరా అక్కడికి రాగానే ఈయన నన్ను ఎవరూ చూడలేదు అనుకున్నారు, కానీ ఈయన కొండ మీదకు అడుగు పెట్టడం, అడుగు పెట్టాక పెద్ద శరీరమును చిన్న శరీరముగా మార్చుకోవడం, అటు ఇటు దొంగ చూపులు చూడడం, ఇవన్నీ ఒక ఆవిడ చూసింది. సాతం హరివరం దృష్ట్వా లంకాసా కామరూపిణి స్వయమేవోత్థిత తత్ర వికృతానన దర్శన. హనుమంతుడు వచ్చినప్పటి నుంచి ఆయన చర్యలన్నీ సీసీ కెమెరాలో చూస్తోందట ఒక ఆవిడ. లంకానగరానికి సీసీ కెమెరా ఉందండి, సీసీ ఉంది. ఆవిడ లంకాధిదేవత. లంకానగరానికి ఒక దేవత ఆవిడ, గ్రామ దేవత. ఈ మొత్తం లంకకి మారు రూపం ఆవిడ. కామరూపిణి, ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తుంది. పూర్వం గ్రామాల్లో చూసారా, మా ఊళ్ళమ్మ, మారెమ్మ, ఇలా దేవతలు ఉంటాయి. అంకాళమ్మ, కుంకుళ్ళమ్మ, రేణుకమ్మ, ఎల్లారమ్మ, అలాంటి ఒకానొక దేవత అన్నమాట లంకా దేవత. అందుకే ఆవిడ లంక అధిదేవత, రాక్షసి కాదు సుమ. లంకిణి అనే శబ్దమే లేదు అసలు సుందరకాండలో. లంక అన్నారు తప్ప, లంకాధిదేవత అన్నారు తప్ప, ఎవడో లంకిణి అని నీ చేర్చాడనమాట. ఏమిటో కొన్ని పేర్లు అలా పడతాయో తెలియదు, ఇప్పటికి కూడా నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది. బహుశా మనుషులు నోట్లో పడగానే వికృతం అయిపోయాయి అన్నమాట. ఈ లంకాదేవత టక్కన ఒక రూపం ధరించి హనుమంతుడికి ఎదురుగుండా ప్రత్యక్షమైంది. దేవతా రూపంతో ప్రత్యక్షమైతే పర్వాలేదు, వికృతానన దర్శన, భయంకరమైన రూపం ధరించింది. ఆ ముఖం చూస్తే భీకరంగా ఉంది. ఒక రాక్షసి రూపం ధరించింది. పెద్ద పెద్ద కూరలతో శూలం పుచ్చుకొని, నల్లని ఆకారంతో, జుట్టు విరబోసుకుని, స్నానం చేసిన తర్వాత ఈ జుట్టు విరబోసుకుని వాడు కనబడతారు చూడండి ఒక్కోసారి రేవుల్లో, అలాగా ఒక వికృత రూపంతో దర్శనమిచ్చింది. హనుమంతుడికి ఎదురుగుండా నిలబడింది. హనుమంతుడు చూస్తే పిల్లంత రూపంలో ఉన్నాడు, ఆవిడ చూస్తే కొండంత రూపంలో ఉంది.
దానివల్ల హనుమంతుడు ఇలా తల ఎత్తి చూశాడు ఆవిడ్ని. ఆవిడ వెంటనే ఏమంది, ఒరే నువ్వు ఇక్కడికి రావడం నేను చూశాను రోయ్, ఏమనుకుంటున్నావు, వచ్చినప్పటి నుంచి నువ్వేం చేస్తున్నావు అన్నీ రికార్డ్ అయ్యాయి కెమెరాలో, సామాన్యురాలను అనుకుంటున్నావేమో నీవెవడవు, కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, కహ త్వం, త్వం అంటే నీవు, కహ ఎవడివి. అండంలో కూడా ఏమండి మీరు ఎవరండి అండంలా, ఎవడవరా నువ్వు అంది. కొంచెం ఫోర్స్ ఎక్కువగానే ఉంది, రాక్షసీ రూపంలో ఉంది. పైగా లంకాధిదేవత అయినప్పటికీ ఆవిడ ఉన్నది రావణాసురుడి దగ్గర, రావణాసురుడికి బానిసగా బతుకుతుంది పైగా. అందుకే ఆ మహాత్ముని తిండి తినడం వల్ల పలుకులు కూడా అలా ఉన్నాయట. మనం తినే ఆహారాన్ని బట్టి, మన స్నేహమును బట్టి మన మాట ఉంటుంది. కొంతమంది మాట్లాడితే ఎక్కడ చిరునవ్వు చెదరకుండా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, కటువాక్యం పలకరు. అంటే వాళ్ళు పూర్వజన్మ సంస్కారం కలిగిన వాళ్ళు. ఇక్కడ మాత్రం ఒక గొప్ప విషయం తెలుసుకోవాలండి. నరకం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు కొందరు, స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. ఎవరు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చారు, ఎవరు నరకం నుంచి భూలోకానికి వచ్చారు అనేది వాళ్ళ ప్రవర్తనని బట్టి మనకి తెలిసిపోతుందట. స్వర్గం నుంచి భూలోకానికి వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా, గురుదేవ ఋషి పితృప్రపూజనము, ముందు గురువుగారు కనపడగానే వాళ్ళకి నమస్కారం చేస్తారు, దేవతలను పూజిస్తారు, నాస్తికవాదం చెయ్యరు. రాముడు లేడు, కృష్ణుడు లేడు, దేవుడు లేడు అని యజ్ఞోపవేతాలు తీసి పక్కన పారేసి పిచ్చి పనులు చేయరు వాళ్ళు. గురువులను, దేవతలను, ఋషులను పూజిస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి కారణజన్ములై పుట్టిన దేవతలన్నమాట. పితృప్రపూజనము, తల్లికి తండ్రికి నమస్కరిస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన ఉత్తములు. సద్గోష్ఠీ ప్రియత్వంబు, సజ్జనులతో ఉత్తములతో స్నేహం చేస్తున్నారంటే, సజ్జన సాంగత్యం, సత్సాంగత్యం అంటామే, సజ్జన సాంగత్యం చేస్తున్నారంటే వాళ్ళు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు. సుస్థిర సత్యోక్తి, ఎప్పుడూ సత్యం తప్ప అసత్యం పలకరట. స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన వాళ్ళు అబద్ధం ఆడరు, మాట అంటే మాట మీద నిలబడతారు. సమస్త భూతదయ, ప్రాణులందరినీ ప్రేమిస్తారు, ఎవరిని ద్వేషించరు. మైత్రి, అందరితో స్నేహం చేస్తారు, ఎవరిని విరోధించరు. సాధు సాంగత్యముల్, సాధువులంటే గౌరవం చూపించి సాధువులతో సజ్జనులతో స్నేహం చేస్తారు. ఎవరు? దేవలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఉత్తముల లక్షణం ఇది. పరలోకాభ్యుదయ క్రియారతి, ఈ లోకమే కాదు పై లోకాలు ఉన్నాయి, స్వర్గము వంటి ఉత్తమ లోకాలు ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మేము మంచి పనులు చేస్తాం. అయోధ్య వస్తే రూములో పడుకోకుండా సరయూ స్నానం చేస్తాం, భగవత్ కథలు వింటాం, రామ సంకీర్తన చేస్తాం, ఉత్తమ గతులకి వెడతాం అని భావిస్తున్నారంటే వాళ్ళంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. శృతి ప్రామాణ్య సందర్శనంబు, వేదములను నమ్మి వేద మార్గములో నడుచుకుంటాము అన్నారంటే వారంతా స్వర్గం నుంచి భూలోకానికి వచ్చిన పుణ్యాత్ములు. అరయన్ స్వర్గము వాసి పుట్టిన మనుష్య శ్రేణి సంజ్ఞల్ రూప, ఇవన్నీ స్వర్గము నుంచి భూలోకానికి వచ్చి మానవ జన్మ ఎత్తిన దేవతల లక్షణాలు. ఇక ఇప్పుడు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు ఉంటారుగా, కొంతకాలం నరకంలో నానాయాతన అనుభవించి మళ్ళీ మానవ జన్మ ఎత్తుతారే, వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో దత్తాత్రేయుడే చెప్పాడు. పరుసని పలుకులన్ పరుల పలుకుట, ఎప్పుడు కఠినంగా పలుకుతాట, అర్పుట అంటట, కూర్చోండి అనే మాట నోట్లోంచి రాదు. పరుషముగా ఇతరులను పలుకుతున్నారంటే వాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చారు. ఈ పద్యం, నేను చెప్పిన పద్యం మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో. పరుసని పలుకులం పరుల పలుకుట, మర్మము నాటనాడుటలు, ఎప్పుడు గుండెల్లో గుచ్చుకుపోయేలా మాట్లాడతారు. నరులకు ఎగ్గు చేత, మానవులకు అపకారం తప్ప ఉపకారం చెయ్యరు. కృపణత్వము, పిసినుగొట్లు అనమాట, చచ్చినా చూస్తూ చూస్తూ 10 రూపాయలు అక్కడ వేయలేరు, అలా దండం పెట్టేసి పోతాడు వాడు. ఈ పేనాసి పీనుగులు ఉంటారే, నేను అనలేస్తున్నా, దత్తాత్రేయుడు చెప్పాడు.
వాడి జీవితంలో వాడు తినడు, ఇతరులకు పెట్టడు, మంచి గుడ్డ కూడా కట్టుకోలేడు, ఎప్పుడు దరిద్ర బతికే బతుకుతాడు, లేదన్నట్టుగా నటిస్తాడు. ఈ పిసినిగొట్లు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. అశౌచము, శుచిగా ఉండరు, హాయిగా స్నానం చేయటం, సువాసనతో ఉండడం లేకుండా ఎప్పుడో ఏడాది క్రితం స్నానం చేసి కుళ్ళు గుడ్డలు కట్టుకుంటూ దరిద్రపు చెమట వాసనతో ఉపన్యాసానికి వచ్చి కూర్చుంటారే, వీళ్ళంతా నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. దేవదూషణంబు, దేవతల్ని తిడుతూ ఉంటారట వీళ్ళు, ఎప్పుడు దేవుణ్ణి తిట్టడమే వీళ్ళ బతుకు. ఇలా దేవనింద చేసేవాళ్ళు నరకం నుంచి భూలోకానికి వచ్చిన పాపాత్ములు. ఎంత అద్భుతంగా చెప్పాడు. అరయ నిరయము బాసిపోయి ధరణిం ప్రభవించిన వారి చిహ్నములు అన్నారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ లక్షణాలు అందుకే మనకు లేకుండా చూసుకోవాలి. పరుసని పలుకులం పరుల పలుకుట, మర్మము నాట నాడుటల్ నరులకు నెగ్గుచేత కృపణత్వం అశౌచము దేవదోషణంబు వరుల ధనంబు వంట. ఇతరుల సొమ్ము అపహరిస్తారు. ఎంతసేపు పరుల యొక్క డబ్బు ఎలా ఎగ్గొట్టేద్దామా, దిగమృంగుదామా అని చూస్తారు. కృపనందమి, అసలు జాలి చూపించరు. అల్క అంటే కోపం, ఎప్పుడూ కోపమే, ముక్కు మీద ఉంటుందండి కోపం వాళ్ళకి. కృతఘ్న భావం, ఉపకారం చేసిన వాడికి అపకారం చేస్తారు. ఇవన్నీ నిరయము బాసిపోయి నరకమును విడిచిపెట్టి ధరణిం ప్రభవించిన వారి చిహ్నముల్, భూలోకంలో పుట్టిన పాపాత్ములు ఇలా ఉంటారట. ఈ దుర్మార్గురాలు రాక్షసుల యొక్క తిండి తినటం వల్ల కటుత్వం తప్ప మృదుత్వం లేదు. అందుకే సాంగత్యం కూడా ప్రమాదం. రావణుని కొలువు చేసి రావణుని తిండి తినడం వల్ల నిజానికి దేవత అయ్యుండి కూడా, క్షుద్రదేవత అయ్యుండి కూడా, లంకాది దేవత, ఎవడవరా నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి, కథయ సేహయ తత్వం యావత్ ప్రాణాధరంతితే, చచ్చేలోపు నిజం చెప్పంది. పైగా ఆ ఫోర్స్ ఎటువంటిదో తెలుసా మీకు? నువ్వు ఎవడవరా అని అడిగి వదిలేసిందా? నువ్వు నీ ప్రాణం పోయేలోపు నిజం చెప్పు అంటే, నిజం చెప్పినా చంపుతాను, చెప్పకపోయినా చంపుతాను, ఎలాగో నా చేతిలో నీకు చావు తప్పదు, చచ్చే ముందు నిజం చెప్పి చచ్చిపోరా అంది. అనగానే హనుమంతుడు ఏమీ కంగారు పడకుండా వినయంగా, అమ్మ, ఎంతంత భయంకరమైన మాటలతో నన్ను భయపెడుతున్న నువ్వెవరు అన్నట్ట. కాత్వం విరూపనయనే పురద్వారే వతిష్ఠసి కిమర్థం చాపి మాం రుద్ధ్వా నిర్భర్షయసి దారుణా. తల్లి, ఎంతంత గుడ్లు మిడిగుడ్లు గిర్రును తిప్పుతూ వికృతమైన ముఖంతో, భయంకరమైన ముఖంతో, కళ్ళెర్రజేసి కోరలు చూపిస్తూ నన్ను భయపెడుతున్నా నువ్వెవరివి? సరిగ్గా గుమ్మం దగ్గర కాసు కూర్చున్నావు, గేట్ కీపర్లాగా. ఎక్కడ నన్ను ఎందుకు భయపెడుతున్నావు లోపలికి వెళ్లకుండా అని అడిగాడు. నువ్వెవడవరా అంటే, నువ్వెవత్తువని నన్ను మళ్ళీ ప్రశ్నిస్తావా? నేనెవరన్నా? ఎవరిని అనుకుంటున్నావు? అహం హి నగరీ లంకా స్వయమేవ ప్లవంగమన. ఓరి కోతి, నేనే లంక, లంకకి నాకు తేడా లేదు, నేనే లంక అంది ఆవిడ. అహం హి నగరీ లంక, నేనే లంకా నగరాన్ని. లంకా నగరానికి ఒక దేవతా రూపం ధరించే శక్తి ఉంది, అందువల్ల లంక, ఆ లంక అధిష్టాన దేవతను నేను. దీనికే అహంకారం. ఆవిడ అండమే అహం, నేను అంది. నేనే నేనే అనుకున్న వాళ్ళందరినీ అణిచేవాడు గురువు అంటే. ప్రస్తుతం హనుమంతుడు గురువు గారు కదా, ఆయన దగ్గరే నేను అంది ఆవిడ. ఒక్కొక్కళ్ళ లక్షణాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మగవాళ్ళు అయితే ఏం చేస్తారు? నేనే లంకని అనాలి. కానీ ఇది స్త్రీ కదా, మరి మీసాలు కనపట్టలేదు, అందుకని కనుబొమ్మలు తిప్పేదట అందుక. రాక్షస స్త్రీలు ఇలా తిప్పుతారట, మగవాళ్ళు మీసం తిప్పినట్టుగా. నేను అనలేస్తామండి, పురాణాల్లో చెప్పారు, మళ్ళీ నా మీద పడకండి. కోతి నేనేరా లంకని, ఆజ్ఞా ప్రతీక్ష దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. రావణాసురుడు నన్ను ఆజ్ఞాపించి ఈ లంకా నగరానికి కాపలా ఉంచాడు, లోపలికి నాకు తెలియకుండా ఈగను కూడా పంపొద్దన్నాడు. అందుకే నేను ఇక్కడ గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటాను. నన్ను నడపకుండా లోపలికి ఒక మొగ ఈగ, ఆడ ఈగ కూడా వెళ్ళవు, దోమలు కూడా వెళ్ళవు. అంత కఠినంగా లంకని నేను కాపలా కాస్తూ ఉంటాను. ఇప్పుడు చెప్పు, నువ్వెవడవి?
నాకెందుకో నిన్ను చూస్తే జాలి కలుగుతోంది, అందుకే వదిలేద్దాం అనుకున్నాను, కిక్కురు మరకుండా వచ్చిందని పోయింది అనగానే, అమ్మ నువ్వే లంకవా తల్లి, అయితే చిన్న కోరిక నాది. ఈ లంకానగరం అంతా అందంగా ఉంది, తోరణాలతో, భవనాలతో, వెలిగిపోతున్న దీపాలతో, చెట్లతో, లతలతో, పుష్పాలతో, ఫలాలతో, స్త్రీ పురుషులతో, అనేక రకాల జంతువులతో వింతగా కనపడుతోంది, ముచ్చటగా ఉంది. మేము ఎప్పుడూ అడవుల్లో తిరిగే కోతులం, సిటీకి రాలేదు, మొదటిసారిగా ఈ సిటీని చూశాను, అందుకని కొంచెం చూడాలనిపిస్తోంది. ఇమాం హి నగరీం లంకాం సాట్ట ప్రాకార తోరణాం ద్రష్టుమిచ్చామి. ఈ మొత్తం లంకానగరం అంతా చూడడానికి వచ్చాను, చూడాలనిపిస్తోంది, కాస్త పర్మిషన్ ఇస్తే లోపలికి వెళ్ళి చూస్తానన్నట్టు వాడు. ఎక్కడన్నా హనుమంతుడు అబద్ధం ఆడలేదు కదా, లంకానగరం చూడడానికి వచ్చానన్నాడు. ఎందుకు చూడడానికి వచ్చాడో చెప్పలేదంతే, కానీ చూడడం నిజం ఖాయం. అంటే అసత్యం ఆడడు, పూర్తిగా సత్యం చెప్పడం. లంకను చూసి పెడతాను, అనుమతి ఇవ్వకూడదంటే ఏమని చెప్పాను నేను నీకు, పొమ్మన్నాను బయటికి, పొమ్మంటే వినిపించుకోకుండా వెళ్ళి గడ్డం పట్టుకు బతిమాలతావా పో అందావిడ. కొంతమంది ఎంత బతిమాలలో వినరండి, అదేంటో మరి కర్మ. నేను స్ట్రిక్ట్ ఇంతే అంటారు వాళ్ళు. ఇది కఠినంగా లోపలికి పంపనగాక పంపనంది. ఇంకొక్కసారి ఆలోచించు తల్లి, లోపలికి వెళ్ళి చూసి వెళ్ళిపోతాను, నీకేం ప్రమాదం లేదనగానే పొమ్మంటే పోకుండా బతిమాలతావట్రా అని వీపు మీద ఒక్క దెబ్బ కొట్టింది, పెళ్ళును కొట్టింది. ఎంత భయంకరమైన చేతితో పిల్లకోతి రూపంలో, పిల్లెంత రూపంతో ఉన్న ఆంజనేయుడు వీపు మీద ఒక్క దెబ్బ కొట్టగానే నిన్న వేసిన పెసరట్టు మాడిపోయినట్టుగా ఆయన వీపు మాడిపోయింది వాడి. అంతటి ఆంజనేయుడు పరాక్రమవంతుడు కూడా ఒక్క పెడబొబ్బ పెట్టాడు. అంటే అదే సామాన్యంగా కొట్టలో కొంచెం గట్టిగానే కొట్టింది, పేరుకి స్త్రీ రూపంలో ఉంది. కానీ కొంతమంది కొడతారండి బాబు నిజంగానే. ఒకసారి రైలు ఎక్కుతూ ఉంటే, అది కూడా పైగా సెకండ్ ఏసీలో ఒక ఆవిడ నన్ను ఇలా తోసి లోపలికి ఎక్కింది, మళ్ళీ 3 రోజులు ఈ డొక్కలో నెప్పిపోలేదు. అప్పుడు గుర్తొచ్చింది నాకు లంక. ఓహో లంకాదేవత, నువ్వు ఇంకా మళ్ళీ జన్మెత్తి నా దగ్గరికి వచ్చావన్నమాట. అది ఒక్కొక్కళ్ళ అదృష్టం, అది భగవంతుడు ఆ శక్తి ఇస్తాడు. మరి ఆవిడ పూర్వజన్మలో ఏం ఎక్సర్సైజ్ చేసిందో కానీ. ఆ దెబ్బకి హనుమంతుడు ఒక పులి కేక పెట్టాడు. కేక పెట్టి లంకాదేవతకేసి గుడ్లురిమి చూశాడు. నిజానికి ఆయన కోపం వచ్చింది, ఈ దెబ్బకి కోపం వచ్చింది. అయినా మహాత్ముడు కదండి ఆయన, ఎక్కువ కోపం తెచ్చుకోకుండా చల్లారిపోయాట. కారణం ఏమిటో తెలుసా, స్త్రీ చేతి మన్యమానేన నాతిక్రోధ స్వయంకృత. ఎంత రాక్షసి అయినా ఈమె స్త్రీ. ఆడవాళ్ళని హింసించటం మన ధర్మం కాదు, స్త్రీలు వాళ్ళని గౌరవించాలి, మాతృమూర్తులు అనుకున్నాడు. అందుకని నా అతిక్రోధ, ఎక్కువ కోపం తెచ్చుకోలేదు. అలాగని అసలు కోపం చూపించకపోతే అది ఇంకో దెబ్బ కొట్టేటట్టుంది, అది ఇంకో దెబ్బ కొడితే దెబ్బ అయిపోతాం. అందుకని ఏం చేసేట, ముష్టినాభిజగానైనాం వామహస్తస్య సోంగుళీ. ఈ ఎడమ చేతిని ఇలా బిగించాడు, పిడికిలి కింద బిగించాడు. దీనికి ముష్టి అని పేరు. ముష్టి అంటే పిడికిలి. అది కూడా వామహస్తస్య, ఎడమ చేతి వేళ్ళు బిగించి ఈ బొటన వేలు బయటకు వచ్చేలా చేశాడు. ఇలా పిడికిలి బిగించి ఆ పిడికిలితో ఆవిడ డొక్కలో ఓ చిన్న కిక్కిలా ఇచ్చాడు, డొక్కలో పొడిచేట. పైగా ఆ దెబ్బకి ఢామ్ అనే శబ్దం అయ్యింది. ఏం జరిగిందో తెలియలేదు, ఆవిడికి కింద పడిపోయింది. దీన్ని బట్టి ఆలోచించండి, హనుమంతుడు ఎడమ చేతి పిడికిలతో కొంచెం అలా కొడితేనే ఆవిడ కిక్కురు మనకుండా నెత్తురు కొక్కుని పక్కకు పడిపోయిందంటే ఆయన గట్టిగా కొట్టుంటే అది బతికేదా? ఆయన ఎందుకు కోపగించలేదంటే ఆవిడ ఎంత చెడ్డ, లంకా నగరాన్ని కాపలా కాసే ఒక చిన్న దేవత, ఓ క్షుద్ర దేవత, నిజంగా రాక్షసి కాదు. అటువంటి వాళ్ళని చంపకూడదనుకుని ఓ చిన్న దెబ్బే కొట్టాట. ఆ దెబ్బకే పపాత సహసా భూమౌ వికృతానన దర్శన, నేల మీద పడిపోయింది, ముఖమంతా వివర్ణమైపోయింది, నోట్లోంచి నెత్తురు లాలాజలం కక్కుకుంది, కింద పడిపోయి గుడ్డిలా తిప్పింది. దేనంగా చూసింది హనుమంతుడికేసి. మాటలేదట నోట్లోంచి అసలు. మళ్ళీ ఎప్పుడు మాట్లాడుతుందో తెలియదు అన్నట్టు అయిపోయిందనమాట. పాపం ఆ ముఖాన్ని చూడగానే మళ్ళీ జాలిపడిపోయాడు ఆయన. అయ్యో పాపం గట్టిగా కొట్టానా అన్నట్ట. ఈ చిన్న దెబ్బకే పడిపోయింది ఆవిడ.
ఇంకా కొంచెం గట్టిగా కొడితే అవుతున్నారు అనుకుని జాలిపడి ప్రేమగా చూశాడు. అప్పుడు ఆవిడ మొత్తం దెబ్బకి అహంకారం దిగిపోయి ఈ చిన్న దెబ్బకి కాస్త మొట్టికాయ పడగానే అహంకారం అంతా దిగిపోయింది. అందుకే ఇక్కడ వాల్మీకి ఏమంటాడు, ఉవాచ అగర్వితం వాక్యం, గర్వం తొలగి వినయముగా ఇలా అందట. ఆ ఒక్క దెబ్బకి ఆవిడ గర్వమంతా పోయింది. దెబ్బకి దెయ్యం దిగొచ్చిందంటారు. దీనికి దెబ్బ కొడితే దెయ్యం కూడా దిగి వస్తుందన్నమాట. అందుకని గర్వం అంతా తొలగిపోయి వినయంగా 2 చేతులు జోడించింది. స్వామి నువ్వెవరువో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఈ దెబ్బకి నాకు 7 14 లోకాలతో పాటు పూర్వజన్మ కూడా గుర్తుకొచ్చింది. నేను ఒకప్పుడు ఒకానొక దేవతని. బ్రహ్మదేవుడు నా తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై కొంతకాలం పాటు లంకా నగరానికి అధిదేవతగా ఉండు, లంకని కాపలాకాయి. నీవు కాపలా కాసినంతకాలం రావణాసురుడికి గండం ఉండదు. కానీ ఒకానొకప్పుడు ఒక వానరుడు వస్తాడు. ఆయన సామాన్యుడు కాదు, నవమ బ్రహ్మ కాబోయే హనుమంతుడు. హనుమంతుడనే వానరుడు వచ్చి నిన్ను జయిస్తాడు. హనుమంతుడి దెబ్బకి నీ గర్వం తొలగిపోతుంది, నీకు అపజయం వస్తుంది. హనుమంతుడు నిన్ను జయించిన తక్షణం లంకానగరం నాశనం అయిపోతుంది, దానికి పతనం తప్పదు. అప్పటిదాకా మాత్రం లంకకి తిరుగులేదు. కాబట్టి నిన్ను జయించిన వాడే హనుమంతుడని గ్రహించు, ఆ దెబ్బతో లంకానగరానికి కీడొచ్చిందని గ్రహించు అని ఒకప్పుడు బ్రహ్మ చెప్పాడు. ఆనాడు బ్రహ్మ చెప్పిన హనుమంతుడు నువ్వని ఇప్పుడు నాకు అర్థమైంది. నేను అదృష్టవంతురాలిని, దెబ్బ తింటే తిన్నాను, కానీ నీలాంటి పుణ్యాత్ముడి ద్వారా తిన్నాను. నీ స్పర్శతో నా శరీరం కూడా పవిత్రమైపోయింది. వెళ్ళిపో, నువ్వు అనుకున్నట్టుగా లంకలో ప్రవేశించు. ప్రవిశ్య శాపోపహతాం హరీశ్వర, శాపమునకు గురైన లంకలోకి అడుగుపెట్టి నువ్వు అనుకున్న పని చేసుకోండి. ఆవిడ అన్న మాట విన్నారా ఇక్కడ? శాపమునకు గురి అయిన లంకలోకి అడుగుపెట్టు. శాపానికి గురవడం ఏమిటి? ఇక్కడ బ్రహ్మగారు వరం ఇచ్చారని కదా అంట. కానీ ఇప్పుడు ఆవిడ శాపోపహతమైన లంకలో ప్రవేశించుంటుంది అంటే నిజానికి బ్రహ్మగారు ఇచ్చింది వరం కాదు, శాపమే. వానరుడు గనక లంక నిన్ను జయించినట్టయితే లంకా నగరానికి కీడు అంటే అది వరమా శాపమా? శాపమే. తర్వాత రెండోది ఇంకో అంతరార్థంతో కూడా అంది ఆవిడ. ఏ ముహూర్తములో సీతాదేవిని లంకా నగరమునకు రావణుడు తెచ్చాడో ఆ క్షణమే లంకా నగరమునకు శాపం వచ్చినట్టే. ఆవిడ అడుగుపెట్టిందంటే అది శాపోపహతమే, నాశనం అయిపోయినట్టే. సీత అంటే నాశనానికి, లంకా నాశనానికి వచ్చింది. కాబట్టి నువ్వు నిశ్చితగా లోపలికి అడుగుపెట్టు, నువ్వు అనుకున్న పని చెయ్యి. అందుకని సీత ఉందని కానీ, సీత ఫలానా చోట ఉందని కానీ మాత్రం చెప్పలేదు. తాను ఓడిపోయింది కనుక హనుమంతుడిని లోపలికి ప్రవేశించమన్నది కాబట్టి స్వామి ద్రోహం మాత్రం చేయలేదు. ఎక్కడ రావణాసురుడికి వ్యతిరేకంగా ఇంకో మాట చెప్పలేదు. నువ్వు వెళ్ళు, నీ పని చేసుకోండి. అప్పుడు ఆయన ఆ చీకటి వేళ లంకనే జయించి ఎగిరి లోపలికి దూకాడు. అద్వారేణ మహాబాహు ప్రాకారం అభిపుప్లువే. గుమ్మంలోంచి వెళ్ళలేదు ఆయన. ఎప్పుడూ శత్రువుల ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మంలోంచి కాకుండా గోడ దూకి లోపలికి వెళ్ళాలట. మిత్రుల ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడికాలు లోపల పెట్టాలి. కొత్త కోడలు ఇంటికి వచ్చినప్పుడు ఏం చేయాలి? కుడికాలు పెట్టాలి లోపలికి. అందుకే కొత్త పెళ్ళి కూతురా రావమ్మ, నీ కుడికాలు ముందు పెట్టి రావమ్మ అని పూర్వం పాటలు పాడేవారు. కొత్త పెళ్లి కూతురు ఎప్పుడు కుడికాలు లోపల పెడితే ఆ కొంప బాగుంటుంది. ఎడమకాలు పెట్టిందా ఇక అత్త మామ మొగుడు అంతా అయిపోయినట్టే. ఎప్పుడు మిత్రుల ఇళ్లలోకి, దేవాలయములలోకి ఎవరి బాగైనా కోరుకున్నప్పుడు వాళ్ళ ఇళ్లలోకి కుడికాలు పెట్టి వెళ్ళాలి. అదే శత్రువుల ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు ఎడమకాలు పెట్టాలి. ఎడంకాలు పెట్టారంటే వాడి పని అయిపోయినట్టే. అందుకే ఏం చేశాడు? శత్రువుణాం సతుమూర్ధని, రావణుడి తల మీద పెడుతున్నాను ఈ కాలు అని ఎగిరి లోపలికి కోటగోడ గుండా దూకి ఎడంకాలు లోపల పెట్టాట. రావణ, నీ నెత్తి మీదే పెడుతున్నాను రా నా ఎడంకాలు, కాసుకో అన్నట్టుగా పెట్టాడు. ఇక్కడుంది అసలు టెక్నిక్ అంతా. శత్రువు యొక్క శిరస్సు మీద ఎడమకాలే పెట్టాను అనుకుని లోపలికి దూకాట ఆయన. ఈ ఘట్టమునకు సాధనలో ఒక అంతరార్థం ఉంది. లంక అంటే మూర్తీభవించిన అహంకారం.
హనుమంతుడు లంకని జయించాడంటే తనలో ఉన్న దురహంకారాన్ని జయించాడు అని అర్థం అనమాట. అందుకే ప్రారంభంలోనే అహంహి నగరీ లంక, అందుకే నేనే లంకని, నేనే అన్నదే ఆ నేను అనే భావన జయించటమే లంకని జయించుట. మహానుభావులైన సాధకులు తమ గురువు యొక్క అనుగ్రహంతో అహంకారాన్ని అదుపులో పెడతారు. నిజానికి లంక అంటే అర్థం తెలుసుగా మీకు. లం అంటే భూమి, క అంటే కలిగినది, భూతత్వం కలిగినది లంక. అంటే మృణ్మయమైన మానవ శరీరం కలిగిన దాన్ని లంక అంటారు. లం కరోతీతి లంక అని. ఈ మన శరీరం అంతా మట్టిమయమైనది, మృణ్మయమైనది. ఈ మృణ్మయమైన మానవ శరీరమే లంక. ఈ లంకలో ఉన్న అహంకారమే ఆ లంకాధిదేవత. ఇందులో ఉన్న కామమే రావణాసురుడు, క్రోధమే ఇంద్రజిత్తు, మదమే కుంభకర్ణుడు, ఇందులో ఉన్నటువంటి వివేకం, తెలివి విభీషణుడు. అందుకే విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ అని స్వయంగా హనుమంతుడు అంటాడు రామాయణంలో. దాన్ని బట్టి ఇందులో ఉన్న పాత్రలన్నీ ఇందులో ఉన్నాయి. రావణుడికి 10 తలలు ఉన్నాయి అంటే అర్థం ఏమిటనమాట? 10 ఇంద్రియములతో కూడిన మానవ శరీరమే. 10 ఇంద్రియాలు ఉన్నాయి మనలో. ఏమిటవి? 5 + 5 10 ఇంద్రియాలు అంటే శబ్ద రూప రసస్పర్శ గంధములని పిలువబడేటటువంటి తన్మాత్రలతో కూడిన జ్ఞానేంద్రియాలు. కళ్ళు, ముక్కులు, చెవులు, చర్మం, నాలుక, ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు. ఈ 5ంటిని జ్ఞానేంద్రియములు. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఇంకా కర్మేంద్రియములు ఏమిటి? వాక్కు, మనం మాట్లాడే మాట, పాణి చేయి, పాద కాళ్ళు, పాయు అంటే మలద్వారం, ఉపస్థ మూత్రద్వారం, వాక్ పాణి పాద పాయు ఉపస్థలు, ఇవి కర్మేంద్రియాలు. ఈ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియములు, 10 ఇంద్రియములు మొత్తం. ఈ 10 ఇంద్రియములే రావణాసురుడి 10 తలలు. ఈ దశేంద్రియాధిష్ఠితమైన మానవ శరీరమే రావణుడు. దీన్ని జయించటమే రామబాణం అంటే. కాబట్టి ఇంద్రియములను నిగ్రహించుట, అదుపులో పెట్టుట రావణుడిని జయించటం అంటే అర్థం అన్నమాట. అందుకే ఇప్పుడు హనుమంతుడు అటువంటి సాధకుడు కనుకే టక్కన ఎడమకాలు పెట్టి లోపలికి దూకాడు. అందులో ఎడమకాలు పెట్టడం అంటే ఏమిటనమాట? సవ్య అపసవ్య మార్గములు రెండూ ఎరిగినవాడు అని అర్థం అనమాట. సవ్య అపసవ్య మార్గస్థ అని అమ్మవారికి ఒక ప్రత్యేకమైన నామమే ఉన్నది. ఇప్పుడు లోపలికి వెళ్ళాడుగా ఇక వెతకడం మొదలుపెట్టాడు. ఏం వర్ణించారండి? భవనంలోంచి భవనంలోకి, గోడ మీద నుంచి గోడ మీదకి, చెట్టు మించి చెట్టు మీదకి చొప్పున మొత్తం లంకంతా వెతికాడు. ఆ సమయంలో ఆయన ఉత్సాహంతో లంకని జయించి లోపలికి అడుగుపెట్టి తిరిగాడు. నిజానికి అవి అమావాస్య రోజులు. ఆ రోజులలో అంతగా వెలుతురుండదు. కానీ హనుమంతుడి మీద అభిమానంతో రామకార్యానికి ఉపకారం చేయడం కోసమని చంద్రుడు ఆకాశంలో ఆ పూట అందంగా కనబడ్డటండి. ఎంత అద్భుతమైన కాంతి చూపించాడో. మంచి పనులు చేసే వాళ్ళకి దేవతల యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. చంద్రభగవానుడు స్వయముగా పిండి వెన్నెల కురిపించి హనుమంతుడికి ఎక్కడా చీకటి లేకుండా చేసి వెతకడానికి సాయం చేసేట. దీపం పెట్టినట్టుగా వెన్నెల కురిపించేట ఆయన. హంసో యథా రాజత పంజరస్థ, సింహో యథా మందర కంధరస్థ, వీరో యథా గర్విత కుంజరస్థ, చంద్రోపి బభ్రాజ తథాంబరస్థ, స్థిత కకుత్మానివ తీక్షణ శృంగో, మహాచలస్యాత యువోచ్చ శృంగ, హస్తీవ జాంబూ నదబద్ధ శృంగో, రరాజ చంద్రో భగవాన్ శశాంక. ఒక వెండి పంజరంలో, తెల్లగా ఉంటుంది కదా వెండి అంటే, వెండితో ఒక పంజరము చేసి ఆ పంజరంలో హంసను పెట్టారు. హంస తెల్లగా ఉంటుంది, వెండి పంజరము తెల్లగా ఉంటుంది. అలా వెండి పంజరంలో హంస ఉంటే ఎలా ఉంటుందో చంద్రుడి యొక్క వెన్నెల అలా ఉందిట. ఒక మంచి సింహం టీవీగా మందర పర్వతం మీద ఉంటే ఎలా ఉంటుందో అంత టీవీగా ఉన్నాడు చంద్రుడు. ఎద్దు, తెల్లని ఎద్దు కొమ్ముల వంకరగా అంటే రేఖలా కనపడ్డాడు. మైసూరెద్దు యొక్క కొమ్ము వలె ఉన్నాడు ఆయన. ఈ విధంగా హనుమంతుడు లంకానగరంలోకి ప్రవేశించగానే ఆయనకి సాయం చేయటానికి అన్నట్టుగా ఒక ఎద్దు కొమ్ము వలె
చంద్రభగవానుడు దర్శనమిచ్చాడు. మంచి పిండి వెన్నెలు కురిపిస్తున్నాడు అనమాట. ఆ పిండి వెన్నెలలో కాంతిలో మొత్తం లంకంతా వెతికాడు ఆయన. వరుసగా కుంభకర్ణుడి భవనం, ఇంద్రజిత్తు భవనం, మహోదరుడు, మహాపారసుడు, రావణుడు, ఇలా అందరి ఇళ్ళు వెతకడం మొదలుపెట్టాడు ఆయన. ఎక్కడ ఒక్క భవనం కూడా విడిచిపెట్టకుండా చెక్క 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 భవనం నుంచి భవనానికి, భవనం నుంచి భవనానికి, గదిలోంచి గదిలోకి, కొండ మీద నుంచి కొండ మీదకి అలా దూకి 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 చెట్లు పుట్టలు గాలించాడు ఆయన. రావణాంతఃపురంలో అడుగుపెట్టాడు. రావణుడు ఓ పెద్ద విశాలమైనటువంటి గదిలో పడుకున్నాడు వాడి భవనంలో. ఆ మొత్తం భవనమంతా ఒకటే పెద్ద మంచమట, హంసతూలికా తల్పం అది. మీరు ఎప్పుడూ చూసారా? హంసలను ముట్టుకున్నా ముట్టుకోకపోయినా వాటి వెంట్రుకలు, ఏకలు మెత్తగా ఉంటాయి. కొన్ని పరుపుల మీద పడుకుంటే శరీరానికి హాయిగా ఉంటుంది. అంటే శరీరం కిందకి దిగిపోవడం వల్ల ఉపయోగం లేదు, దిగిపోతే వాడి నడు నొప్పి వస్తుంది. మెత్తగా ఉంటుంది, పడుకోవడానికి బాగుంటుంది, హత్తుకుంటే ఆరోగ్యం కలుగుతుంది. అలా మెత్తని పరుపులని హంసతూలికా తల్పాలు అంటారు. అలాంటి ఒక గొప్ప పానుపు మీద రావణుడు శయనించున్నాడు. ఏమి రావణాసుడి శరీరం అండి బాబు! వాడు పడుకుని ఉంటే స్త్రీల మధ్యలో వాడెవడో అందరికీ తెలిసిపోతుందిట. ఎందుకో తెలుసా? అక్కడ పడుకున్న వాళ్ళంతా, వాడి చుట్టూ ఉన్న వాళ్ళంతా స్త్రీలు. ఈ స్త్రీలంతా పరమసుందరీమణులు. అందరూ తెల్లగా ఎర్రగా మిసమిసలాడిపోతున్నారు. మధ్యలో వీడొక్కడ మాత్రం మాషరాశి ప్రతీకాశం నిశ్యసంతం భుజంగవత్ అన్నారు. అంటే ఒక ఆయనకి 1,00,000 ఎకరాల మినప తోట ఉందట. మినుములు తెలుసు కదా మీకు? ఆ మినప తోటలో మినుములు గుళ్ళు ఉంటాయి కదా, మినప గుళ్ళు నల్లగా, అవి పరుపు మీద పరిచి ఎండబెట్టినట్టున్నట్టు వాడు. మాషరాశి అంటే మినుములు పరిచినట్టుగా ఉందంటే వాడు ఎంత నల్లగా ఉన్నాడు, ఎంత శరీరం ఉందో ఆలోచించండి. ఆ నల్లని పెద్ద శరీరంతో పడుకున్నాడు అనమాట. బస్తాలకు బస్తాలు పట్టుకొచ్చి మినుములు, మినప గుళ్ళు ఆ మంచం మీద పరిచినట్టుగా ఉన్నట్టువాడు. అది వాల్మీకి మహర్షి యొక్క వర్ణన. అంటే మాష రాశి ప్రతీకాశం. ఇంక వాడు బుసలు కొడుతున్నట్టు గురక పెడుతున్నాడు అనమాట. వాడు కొంతమంది నిద్రపోతారు మహానుభావులు. గురకలంటే గురక నిశ్యసంతం భుజంగవత్ అన్నారు. అంటే ఏంటో తెలుసా? అని పాములు బుస కొడతాయి చూసారా? అలా పాములు బుసలో ఉందటి వాడిది. ఈ విధంగా వాడు బుస కొడుతున్నాడు. చేతులు మధ్య మధ్యలో కదులుతున్నాయి. ఈ 20 చేతులు 20 సర్పాల్లో ఉన్నాయి. తలకాయలు అవి పెద్ద పెద్ద పడగల్లో ఉన్నాయి. పెద్ద కళేవరం, ఆ పొట్ట, ఆ చేతులు, ఆ దృఢమైన కండలు చూచి తెల్లబోయాడు హనుమంతుడే. రావణ, ఏం శరీరం ఇది, ఏం మహాకాయం ఇది, నీతో అందుకే యుద్ధం చేయాలంటే కష్టం అనుకున్నట్ట. వాడి శరీరం మీద ఐరావతం పొడిచింది. ఒకప్పుడు ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు వాడు. ఐరావతం ఇటు ఇటు 2 పోట్లు పొడిచిందిట దంతాలతో. ఆ దంతములు గుర్తులు కూడా మచ్చలు ఉండిపోయాయి. ఈ విష్ణువుతో యుద్ధం చేశాడు వాడు. అప్పుడు విష్ణు చక్ర పరీక్షతో, విష్ణువు యొక్క చక్రం దెబ్బలు కూడా గుర్తులు ఉన్నాయి. ఇలా వాడు యుద్ధాలు చేసినప్పుడు పడిన గాయాలు, మచ్చలు ఇంకా ఒంటి మీద ఉన్నాయి. అసలే వాడు నల్లగా ఉన్నాడు. ఆ నల్లని శరీరం మీద ఇంకా నల్లని మచ్చలు ఉన్నాయి. ఈ నల్లని శరీరానికి తెల్లని విభూతి పెట్టుకుంటే ఆహాహాహా, ఆ పురుషుల యొక్క సౌందర్యం చూడడానికి 2 కళ్ళు సరిపోవండి బాబు. ఎప్పుడైనా చూడండి, బాగా మిసమిసలాడిపోతున్న నల్లని శరీరం కలిగిన వాడికి తెల్లని విభూతి పెడితే చూడడానికి చాలా ముచ్చటగా ఉంటారని నేను అనలేదు బాబాయ్, వాల్మీకి రాశాడు. మళ్ళీ నా మీద పడకండి. అలా ఉన్నాడు వాడు. ఇంకా వాడి చుట్టూతో ఉన్న ఆడవాళ్ళు తెగతాగి వాడితో పాటుగా ఆ మైకంలో పడుకుని ఉన్నారు. కొందరు వాడి మీద కాళ్ళు వేశారు, కొందరు చేతులు వేశారు, కొందరు కాళ్ళ మీద పడుకున్నారు, కొందరు వక్షస్థలం మీద పడుకున్నారు, కొందరు తల మీద పడుకున్నారు. చుట్టూతో కొన్ని వేల మంది స్త్రీలు ఉన్నారు. ఈ స్త్రీలు ఈ మైకంలో ఉన్నారు కాబట్టి వివిధ వస్త్రాలతో ఉన్నారు. కొందరికి బట్టలు చెదిరిపోయాయి, కొందరికి వక్షస్థలం మీద, కొందరికి శరీర అవయవాల మీద బట్టలు చెదిరి విచిత్రంగా కనబడుతున్నారు. వాళ్ళ శరీరాల మీద ఆభరణాలు ఉన్నాయి. నచాకులీనా నచహీన రూప నా దక్షిణా నానుపచారయుక్త. ఈ స్త్రీలలో మంచి వంశంలో పుట్టని స్త్రీ ఒక్కతి లేదట. అందరూ సద్వంశాల్లో పుట్టారు. దేవజాతిలో, మనుష్య జాతిలో, రాక్షస జాతిలో, క్షత్రియకాంతలుగా, విప్రకాంతలుగా, ఇలా రకరకాల జాతుల్లో వాళ్ళు ఉన్నారు.
అందరూ సుందరీమణులే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాణి అన్నట్టుగా ఉన్నారు. సామాన్య స్త్రీలను తేలేదండే వాడు, వాళ్ళు పనికి మాలిన వాళ్ళు తేలేదు, అందరూ సుందరీమణులే. గొప్ప గొప్ప మహారాజులకి దేవతలకి భార్యలుగా మెలిగిన వాళ్ళు. వీళ్ళల్లో కొంతమందిని బలాత్కారంగా ఎత్తుకొచ్చాడు. ఆ ఎత్తుకొచ్చేటప్పుడు భర్తలు అడ్డొస్తే భర్తలందరినీ చంపి పారేశాడు. కొంతమందిని భర్తల్ని వదిలేసి పట్టుకొచ్చాడు. ఇష్టపడి వచ్చిన వాళ్ళు కొద్దిమందే ఏడుస్తూ వచ్చారు చాలామంది. అయినా వాడి దగ్గరకు వచ్చాక వాడికి ప్రియురాళ్ళు అయిపోయారు. వాళ్ళందరితో కలిసి అక్కడ వాడు రాత్రిపాటు పడుకునే ముందు తెగ తాగేట ఆ మద్య పాత్రలు ఉన్నాయట. ఆ మద్యములలో కొన్ని మద్యములు ఎర్రగా కనబడుతున్నాయి, కొన్నేమో ఓ రకమైన పసుపచ్చ రంగులో ఉన్నాయి, కొన్ని ఘాటుగా ఉన్నాయి, కొన్ని ఘాటు తక్కువగా ఉన్నాయి. ఈ మద్యముల గురించి కూడా వాల్మీకి రాశాడంటే బహుశా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళ సాయం తీసుకున్నాడేమో అని మీరేం భ్రమపడద్దు. ఆయన ఋషులకి కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఏం దొరుకుతుందో తెలుస్తుందండి. లేకపోతే ఇన్ని మద్యముల గురించి మానవభక్తుడు వర్ణించగలడా? అందుకే వాల్మీకి అంటే బ్రహ్మ, మరొక బ్రహ్మ. ఆయన అలా కళ్ళు మూసుకునేవట్ట. రావణాంతపురంలో ఏం జరిగిందో ఆయన కంటి ముందు టీవీలో కనపడినట్టుగా కనపడేవి. అందుకే రాయగలిగాడు ఆయన.